బ్రేక్ అవుతుంది. ఇప్పుడు క్లియర్ రైట్. ఓకే, సో మనం బేసిక్ నుంచి వెళ్దామండి. యాక్చువల్లీ బేసిక్ వచ్చేసి మనకి ఇది సిలబస్ ఉంటుంది. ఇది సో సిలబస్ ప్రకారం ఒక 30 daysలో అంటే డైలీ మొత్తం టోటల్ 15 క్లాసెస్ అన్నారనమాట. సో డైలీ 2 టాపిక్స్ తీసుకుని 15 daysలో క్లోజ్ చేసాం. ఓకేనా? ఓకే సార్. అండ్ సో ఓకే, ఫస్ట్ మనకు ఎక్సెల్ అంటే ఎంఎస్ ఆఫీస్ ఏదైనా సిస్టంలో ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ అయింది అనుకోండి. సో మనం బేసిక్గా ఒక ఎక్సెల్ ఓపెన్ చేయాలంటే ఏ సిస్టంలో అయినా ఒకవేళ ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ అయ్యింటే విండోస్ ఆర్ ప్రెస్ చేయాలండి. సో విండోస్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఎక్సెల్ అని టైప్ చేసేసి ఎంటర్ కొడితే, అంటే నార్మల్గా రకరకాలుగా మనం ఓపెన్ చేయొచ్చు, బట్ ఒక బేసిక్ మెథడ్ వచ్చేసి మనకి విండోస్ ఆర్ క్లిక్ చేసి రన్ బటన్ అయితే మీరు యూజ్ చేస్తారు కదా. సో రన్ బటన్ యూజ్ చేసి దాంట్లో ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఎక్సెల్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓకేనా? ఇలా ఎక్సెల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఒక్కొక్కరి సిస్టంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ వర్షన్ ఉండొచ్చు. సో ఇప్పుడు నా వర్షన్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకవేళ ఈ వర్షన్ ఏందో తెలుసుకోవాలంటే మనం ఫైల్కి వెళ్ళండి. ఓపెన్ కాగానే ఇలా స్ప్రెడ్షీట్ ఓపెన్ అవుతుంది కదా. సో దీనిలో ఫైల్కి వెళ్ళండి. ఫైల్కి వెళ్ళేసి అకౌంట్, ఇక్కడ మోర్లో అకౌంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను యూజ్ చేసి వచ్చేసి ఆఫీస్ 365 అండి. ఓకేనా? సో మీ సిస్టంలో 2019 ఉండొచ్చు, 2022 ఉండొచ్చు, వివిధ వర్షన్ అయితే ఉండొచ్చు. సో కొన్ని వర్షన్లో కొన్ని ఫార్ములాస్ అంటే లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 365 అండ్ 2022. సో వీటిలో అప్డేట్ అవుతుంటుంది. ఎలా అయితే SAP S/4HANA అలా అప్డేట్ అవుతుందో, సో ఎక్సెల్ కూడా అలానే అప్డేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇక్కడ మీకు బేసిక్ ఇలా ఇంటర్ఫేస్ ఉంటుందండి ఎక్సెల్. సో వీటిని అన్నింటినీ ఏమంటారు అంటే, ఓకే అర్థమవుతుందండి? హలో సార్, క్లియర్ సార్, అర్థమవుతుంది. రైట్. ఇక్కడ రైట్ ఎక్కడైనా అర్థం కాకుంటే అడగండి, నేను చెప్పేసాను. ఓకే, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఏదైతే ఎక్సెల్ ఉందో దానికి. ఓకే రైట్. ఇక్కడ మనకి బుక్ 2 ఉంటుంది కదండి. ఇక్కడ పైన వచ్చేసి దీన్ని టైటిల్ బార్ అంటారు. సో టైటిల్ బార్ అంటారు. మనము ఈ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇంతకుముందు బుక్ 1 ఓపెన్ చేసాం కాబట్టి బుక్ 1 వచ్చింది. ఇది బుక్ 2 అనమాట. సో మనము ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే మనం సేవ్ చేసిన నేమ్తోనే ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ సేవ్ చేస్తే ఎక్కడైతే సేవ్ చేయాలో ఇక్కడ సేవ్ అని కొట్టగానే, మనం లేకపోతే ఇక్కడ డైరెక్ట్ క్విక్ బాక్స్ ఉండకపోవచ్చు అన్నిట్లలో. ఇలా మనం ఫైల్కి వెళ్ళి ఇలా మనం సేవ్ అయితే చేయొచ్చు. సేవ్ అని క్లిక్ చేస్తే బ్రౌజ్ అడుగుతుంది. ఎక్కడైతే సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేసుకుంటే, దాని పేరు ఏదైనా చేంజ్ చేసుకుంటే మనం ఎక్సెల్ క్లాస్ ఏదైనా టైటిల్ బార్ అనేది చేంజ్ అయింది కండి. ఇది టైటిల్ బార్ అనమాట. సో మనకి ప్రతి దానికి ఏదైనా ఎక్సెల్కి ప్రతి ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది. ఓకేనా? ఎక్సెల్ ఫైల్. సో ఇవన్నీ వచ్చేసి రిబ్బన్ అండి. ఇది రిబ్బన్స్లో ఎక్సెల్ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, డెవలపర్, ఫార్ములాస్, ఇవన్నీ కూడా ట్యాబ్స్ అనమాట. ఓకేనా? సో ఇది వచ్చేసి నేమ్ బాక్స్ అండి. నేమ్ బాక్స్ అంటే ఏం చూపిస్తుంది? ఇక్కడ మన ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది కదా. ఇంటికి అడ్రస్ ఉంటుంది అండ్ సిటీకి అయినా పిన్ కోడ్స్ అవి ఉంటాయి కదా. సో ప్రతి ఇంటికి అడ్రస్ ఉన్నట్టే ఇక్కడ నేమ్ బాక్స్లో కూడా ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుందండి. సో అడ్రస్ అంటే ఎక్కడైతే మెచ్ అవుతాయో అది అడ్రస్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కర్సర్ ఇక్కడ పెట్టాను కదా. సో దీని అడ్రస్ వచ్చేసి సి అనేది కాలం, 3 అనేది రో, కాబట్టి C3 అనేది దీని అడ్రస్ అనమాట. సో దీని నేమ్ బాక్స్ కూడా అంటారు, నేమ్ ఆర్ అడ్రస్. ఓకేనా? సో ఇలా ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు C5, ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు D1. సో ప్రతి దానికి ఒక సెల్కి అనేది అడ్రస్ ఉంటుంది. అలాగే షీట్ 1, షీట్ 2 కూడా వీటి కూడా అడ్రస్లే అంటారు. ఓకేనా? షీట్ 1, షీట్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫార్ములా బార్ అండి. ఇదేమో నేమ్ బాక్స్, ఇదేమో ఫార్ములా బార్. ఫార్ములా బార్ ఎలా అంటే, ఇప్పుడు మనము
ఇక్కడ నేను 8 ఎంట్రీ చేశాను అనుకోండి, ఇక్కడ 7 ఎంట్రీ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు నేను వీటి రెండింటిని యాడ్ చేయాలనుకోండి, నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టేసి ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 15 వచ్చింది కదా, ఇక్కడ నాకు 15 కనిపిస్తుంది. బట్ దీంట్లో ఏముందో అనేది ఫార్ములా బార్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట, E6 ప్లస్ E7. ఓకేనా? సో దీన్నేమో ఫార్ములా బార్ అంటారు. ఓకేనా? ఫార్ములా బార్. నెక్స్ట్ దీని కింద వచ్చేసి ఇది స్టేటస్ బార్ అండి. ఇది స్టేటస్ బార్. స్టేటస్ బార్లో ఏమొస్తుందంటే, ఇప్పుడు మనము ఏవైనా ప్రతిదానికి మనం నెంబర్స్ వేసిన తర్వాత నెంబర్స్ కానీ ఏదైనా మనం సేల్ కానీ చెక్ చేస్తుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ సమ్ చేయాలంటే మరి ప్రతిదానికి చేయం కదా. అలాంటప్పుడు మనం ఇవన్నీ ఈ మట్టికి ఎంత టోటల్ సమ్ ఎంత, టోటల్ కౌంట్ ఎంత తెలుసుకోవడానికి ఇక్కడ స్టేటస్ బార్లో మనకి డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూసాను అనుకోండి, ఇది స్టేటస్ బార్లో సమ్ ఎంత అంటే 20 అండ్ మినిమం ఎంత అంటే దాంట్లో నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మినిమం వచ్చేసి 4, మినిమం 4 కాబట్టి మినిమం 4 కనిపిస్తుంది. అండ్ న్యూమరికల్ కౌంట్ వచ్చేసి, సో న్యూమరికల్ కౌంట్ ఏవైతే 4 మొత్తం 1 2 3 4 కదా. సో అండ్ కౌంట్ కూడా 4. సో ఇలా 4 కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కనిపించాలంటే వేరే డీటెయిల్స్ కూడా కనిపించాలంటే రైట్ క్లిక్ ఇవ్వండి. ఈ స్టేటస్ బార్ పైన రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ మొత్తం కనిపించేస్తాయి అనమాట. ఇక్కడ ఒకవేళ మనకు వద్దనుకునే తీసేయచ్చు, కావాలనుకునే కూడా మనం క్లిక్ చేసి యావరేజ్ కావాలంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న యావరేజ్ కావాలి కాబట్టి నేను యావరేజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకు స్టేటస్ బార్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇవి షీట్స్ మనం ఒకవేళ లేటెస్ట్ వర్షన్లో వచ్చేసి ఈ ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే షీట్ ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వర్షన్లో ఇలా ప్లస్ సింబల్ ఉండకపోవచ్చు, దానికి రైట్ క్లిక్ ఇచ్చి కానీ లేకపోతే షిఫ్ట్ F11 కొట్టి కానీ మనము ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ చాలామంది ఎక్సెల్ ఓపెన్ చేయగానే నాకు షార్ట్ కట్స్ అంటే ఎక్సెల్ కొంచెం యూజ్ చేసిన వాళ్ళు నాకు షార్ట్ కట్స్ కావాలి సార్, షార్ట్ కట్స్ ఎలా అంటున్నారు అనమాట. సో దానికి ఎట్లా అంటే మనం ఆల్ట్ క్లిక్ చేస్తే ప్రతిదానికి షార్ట్ కట్ వస్తుందండి. ఓకే, ప్రతిదానికి ఆల్ట్ క్లిక్ చేయగానే మనం ప్రతిదానికి షార్ట్ కట్ వస్తుంది. ఇక్కడ ఫైల్కి ఎలా అంటే F, హోమ్కి ఎలా అంటే H, ఇన్సర్ట్కి ఎలా అంటే N. ఓకేనా? పేజ్ లెవెల్ కంటే P అలా అనమాట. సో ఇప్పుడు నేను ఓకే జస్ట్ నేను దీన్ని బోల్డ్ చేయాలన్నా లేకపోతే బాక్స్ వేయాలన్నా ఓకేనా. సో ఏం చేయొచ్చు, మనము ఆల్ట్ క్లిక్ చేసి హెచ్ క్లిక్ చేయండి. హెచ్ క్లిక్ చేసి బార్డర్ వేయాలి కాబట్టి నేను బి వచ్చేసి బార్డర్ కదా, బార్డర్ బి అండ్ ఆల్ బార్డర్స్కి ఏ. సో ఓకే, ఇలా క్లిక్ చేస్తే మనకి బార్డర్ వచ్చేస్తుంది. ఒకవేళ నేను ఇది కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, ఓకే ఇలా నేను బార్డర్ వేసేసినాను. సో ఆల్ట్ HBA ఇలా షార్ట్ కట్ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఆల్ట్ హెచ్. ఇప్పుడు మనం బార్డర్ తీసేయాలంటే సేమ్ ఆల్ట్ హెచ్, ఇక్కడ బి అనేది షార్ట్ కట్ కనిపిస్తుంది కదా, బి అండ్ ఎన్ వచ్చేసి నో బార్డర్ అనమాట. సో నో క్లిక్ చేస్తే మనకి బార్డర్ వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనం ఒకవేళ కలర్ వేయాలనుకుంటే కూడా ఆల్ట్ హెచ్, కలర్ షార్ట్ కట్ వచ్చేసి మనకి హెచ్ కనిపిస్తుంది కదా, హెచ్. అండ్ ఇక్కడ మనం ఏదైతే యారోస్ క్లిక్ చేసి కానీ ఎన్ క్లిక్ చేసి కానీ మోర్ కలర్స్ క్లిక్ చేసి కానీ ఆల్ట్ హెచ్. సో ఇలా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇప్పుడు బేసిక్ వచ్చేసి మనకి కట్, ఫస్ట్ వచ్చేసి కట్ అండి. కట్ కాపీ పేస్ట్. సో ఇవి ఐడియా ఉంది కండి, కట్ కాపీ పేస్ట్. ఎస్ సార్. ఓకే, సో కట్ యూజ్ చేయడానికి మనకి కంట్రోల్ కాపీ పేస్ట్, కంట్రోల్ ఎక్స్ అయినా కంట్రోల్ ఎక్స్. ఇప్పుడు మనము కట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉన్నది మనం ఇక్కడ పేస్ట్ చేయడానికి కంట్రోల్ ఎక్స్ యూజ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలంటే ఇలా కంట్రోల్ V. సో కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ V ఒక దగ్గర కట్ చేయడానికి, ఇక్కడ పేస్ట్ చేయడానికి మనం కంట్రోల్ ఎక్స్ యూజ్ చేస్తామండి కట్ చేయడానికి. అండ్ పేస్ట్ చేయడానికి కంట్రోల్ V. సో కాపీ వచ్చేసి కంట్రోల్ C అండ్ కంట్రోల్ V పేస్ట్. సో కట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఉండదు కట్. సో కాపీ చేసినప్పుడు డూప్లికేట్ అనేది ఇక్కడ వేరే దగ్గర పేస్ట్ చేయడానికి.
ఓకేనా? అండ్ సో సిలబస్లోకి వెళ్దామండి ఫస్ట్. అంటే ఒక నిమిషం. రైట్, బేసిక్ వచ్చేసి మనము డేటా ఎంట్రీ చేయడము అండ్ రీడ్ చేయడము అండ్ పేజ్ స్పెషల్ చేయడము, ఇది ఈ టాపిక్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అండి. ఓకే, సో డేటా ఎంట్రీ చేయడం అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఎక్సెల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఏదైనా డేటా ఎంట్రీ చేసినప్పుడు సీరియల్ నెంబర్స్ కానీ సీరియల్ నెంబర్స్ వేసి 1 2 3 ఇలా డ్రాగ్ చేస్తుంటాం కదా, ఇలా డ్రాగ్ చేస్తుంటాము. 1 2 3 సీరియల్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటాం కదా. సో దానికి మనము ఎంటర్ డేటా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 వేసినాం అనుకోండి, బేసిక్ అప్రోచ్ వచ్చేసి ఎంటర్ ఫిల్ అని ఉంటుందండి. ఒకటి ఫిల్ అని ఉంటుంది హోమ్లో. ఇక్కడ మనం 1 వేసాం అనుకోండి, ఇక్కడ ఫిల్, ఇక్కడ హోమ్లో ఫిల్ అని ఉంటుంది. సో సిరీస్ అని క్లిక్ చేయండి. సరే, ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. సిరీస్లో మనము ఒకవేళ 1000 నెంబర్కి మనం ఎంట్రీ చేయాలనుకోండి. సో ఇక్కడ 1000 ఎంట్రీ చేసేసి ఓకే క్లిక్ చేస్తే మనకి 1000 ఇక్కడ వచ్చేసి మనకి రోలో వచ్చాయి అనమాట. ఓకేనా, కాలంలో రాలేదు. సో కాలంలో రావాలంటే సేమ్ మళ్ళీ Ctrl+Z అంటే అండు అనమాట. సో ఇక్కడ అండు చేయడానికి Ctrl+Z యూజ్ చేయొచ్చు. Ctrl+Z వచ్చేసి అండు. ఓకే, సో ఇక్కడ మనము కాలంలో నేను ఒక 10,000 వరకు నెంబర్స్ ఎంట్రీ చేయాలనుకోండి. సో మనము హోమ్లోకి వెళ్ళి సిరీస్, ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయండి. కాలమ్స్ క్లిక్ చేసి మనము 1000 వరకైనా 10,000 వరకైనా ఎన్నైనా ఎంట్రీ చేయొచ్చు అనమాట ఇలా. సో ఎంటర్ డేటా ఎంటర్ చేయడానికి మనము ఇలా ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. అండ్ ఒకవేళ మనము అక్కడ దీనే షార్ట్ కట్ కీలో, సో ఇక్కడ నేను 1 ఎంట్రీ చేస్తున్నాను. 1 ఎంట్రీ చేసి నాకు ఇక్కడ వరకు నాకు సీరియల్ నెంబర్స్ రావాలి, ఒక సీరియల్ నెంబర్స్ రావాలనుకోండి. సో అదే హోమ్లోకి వెళ్ళి సిరీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ వరకు సిరీస్ క్లిక్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. జస్ట్ ఎంటర్ కొట్టేసేయండి, ఆటోమేటిక్గా మనకి ఆ నెంబర్స్ అనేది ఎంటర్ అవుతాయి అన్నమాట. లేకపోతే మన షార్ట్ కట్కి ఏదైతే ఉందో మనం దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని Alt+H. సో ఫిల్ సిరీస్కి వెళ్ళాలంటే F5, ఇక్కడ చూడండి F5 ఉంది కదా, F5 అండ్ S, ఇక్కడ S కొట్టేసి ఎంటర్ కొడితే అప్పుడు కూడా మనకి డేటా నెంబర్స్ అనేది సీరియల్ నెంబర్స్ అనేది ఎంటర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? హలో, డౌట్స్ ఉంటే కొంచెం అడగండి. హలో, ఓకే హలో సార్, అడుగుతాం సార్. క్లాసెస్ ఎన్ని క్లాసెస్ ఉంటాయి సార్ ఎక్సెల్? ఇక్కడ 15 క్లాసెస్ ఉంటాయండి. 15 క్లాసెస్ ఉంటాయి కాబట్టి నేను ఇంకా యాక్చువల్లీ డేటా ఎంట్రీ చేయడానికి ఒక్కొక్కటి ఇంకా డెప్త్కి వెళ్ళాలి. బట్ కాకపోతే 15 క్లాసెస్లో మీకు ఎస్ఏపి అంటే ఇంతకుముందు నేను ఎస్ఏపి నేను కూడా చేశాను, అండ్ WM చేశాను. సో మీకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సో అవి చెప్తే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఈ జస్ట్ 15 క్లాసెస్లో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చెప్తానండి. సార్ సిలబస్ నేను చెప్తాను. వీలుకప్ చెప్తాను, పైవట్ టేబుల్ చెప్తాను, అండ్ మొత్తం కంప్లీట్గా అండి. వీలుకప్, పైవట్ టేబుల్, సమ్ఇఫ్స్, కౌంటిఫ్స్. ఓకేనా? సో ఏదైతే మీరు మరీ అడ్వాన్స్ VBA మ్యాక్రో కాకుండా మ్యాక్సిమం మ్యాక్రో టిల్ మ్యాక్రో వరకు అయితే నేను చెప్తానండి. 15 క్లాసెస్లో కవర్ అయిపోతుంది. సో వీలుకప్ కానీ, పైవట్ టేబుల్ కానీ, అండ్ సమ్ఇఫ్స్ కానీ, ఇఫ్ ఎర్రర్స్ కానీ, కౌంటిఫ్ ఫంక్షన్స్ కానీ. సో కంప్లీట్గా ఇదైతే మీకు సిలబస్ నేను వాట్సాప్ చేస్తాను, స్కైప్లో సెండ్ చేస్తాను. క్లాస్ అయిపోగా అని చెప్తాను. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, సో మరి వీలుకప్ సేమ్ ఉంటుందా సార్? వీలుకప్ హెచ్లుకప్ సేమ్ అండి. వీలుకప్ వచ్చేసి వి అంటే వర్టికల్ కదా, వర్టికల్ లుకప్ని వీలుకప్ అంటారు. సో హెచ్లుకప్ వచ్చేసి హారిజంటల్ లుకప్ని. సో హారిజంటల్గా ఉండే లుకప్ని
హెచ్ లుకప్ అంటారు, వర్టికల్గా ఉండే వాటిని వీ లుకప్ అంటారు, వర్టికల్గా లుకప్ చేస్తుంది కాబట్టి. సో మీరు నేను వీ లుకప్కి హెచ్ లుకప్కి మరి డైరెక్ట్ వెళ్ళమంటారా? ఎందుకంటే యాక్చువల్లీ మీకు బేసిక్ చెప్తుంటే మీకు ఆల్రెడీ మీకు ఎక్సెల్ టచ్ ఉంటే అది బోర్ ఉంటుంది. ఓకేనా? సో ఆల్రెడీ మీరు ఎస్ఏపి చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్సెల్ కొంచెం టచ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. బేసిక్ ఏమైనా అంటే ఎక్సెల్ టచ్ లేని వాళ్ళు ఉన్నారా? అలా అంటే నేను మళ్ళీ మీరు చెప్పండి సార్ బేసిక్ నుంచి. రైట్. ఓకే. బేసిక్స్ నుంచి. సో ఇలా ఎంటర్ డేటా ఎంట్రీ అంటే మనం బేసిక్గా మనము 1 2 3 సీరియల్ నెంబర్ ఎంట్రీ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ ఎంటర్ ఇలా చేస్తాం. ఒకవేళ నెక్స్ట్ డేట్స్ ఎంట్రీ చేస్తుంటాం, సేమ్ డేట్స్ ఎంట్రీ చేస్తుంటాం కదా. సో డేట్స్ ఎంట్రీ చేయాలంటే సేమ్ అది కూడా ఇక్కడ ఒక డేట్ వేయండి. ఇక్కడ 2/12/2023 వేసాను నేను. ఇక్కడ వేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను డేట్స్ చేయాలనుకుంటున్నాను. Alt HFIS చూడండి, షార్ట్ కట్కి లేదా షార్ట్ కట్కి మీరు కొంచెం స్లోగా యూజ్ చేస్తారంటే హోమ్లోకి వెళ్ళండి, ఫిల్ సిరీస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ స్టాప్ వాల్యూ ఎంటర్ చేయనక్కర్లేదు. ఓకే క్లిక్ చేస్తే నుంచి సెలెక్ట్ చేసుకున్న వరకు డేట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము సీరియల్ నెంబర్స్ కానీ డేట్స్ కానీ ఎంట్రీ చేయొచ్చు అనమాట. సార్ డిస్టర్బెన్స్ అవుతుంది సార్. ఒకసారి మ్యూట్ చేయండి. హలో, సార్ మీ వాయిస్ మ్యూట్. సరే అండి. ఓకే, సో ఇప్పుడు 1 2 3 సీరియల్ నెంబర్ అయితే ఎంట్రీ చేసాము, డేట్స్ అయితే ఎంట్రీ చేసాము. ఏమైనా డౌట్ ఉందండి డేట్స్లో ఎంట్రీ చేయడంలో, సీరియల్ నెంబర్ ఎంట్రీ చేయడంలో? నో సార్. మనము అండు రీడు అంటే జస్ట్ మనం ఏదైతే ఇప్పుడు మనం ఇంతకుముందు డేట్స్ ఎంట్రీ చేసాం కదా, డేట్స్ ఎంట్రీ చేసిన దాన్ని అండు చేయాలంటే మనము ప్రీవియస్ యాక్షన్కి వెళ్ళాలంటే మనం కంట్రోల్ Z అండు చేయొచ్చు అనమాట. లేదా ఇక్కడ ఇది క్విక్ టూల్ బార్ అంటారు, ఇక్కడైతే ఏదైతే ఉందో అది క్విక్ టూల్ బార్. సో మనకి ఏంటంటే దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ వెతకడానికి డైలీ యూజ్ చేస్తున్నది దీంట్లోకి వెళ్ళి వెతకాల్సి వస్తుంది కదా రిబ్బన్స్లోకి. సో అలా కాకుండా మనము ఇక్కడ క్విక్ టూల్ బార్లో యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి, నేను డైలీ ఫిల్టర్ ఇస్తాను అనుకోండి. సో ఇక్కడ ఫిల్టర్ ఇక్కడ ఉంది. సో దీన్ని రైట్ క్లిక్ ఇచ్చేసి కస్టమైజ్ ఆల్రెడీ ఇక్కడ క్విక్ టూల్ బార్లో ఉంది కదా, నేను ఇది తీసేస్తున్నాను, రిమూవ్ ఫ్రమ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. సో ఇక్కడ డేటాకి వెళ్ళి ఇక్కడ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఏదైతే మనము డైలీ యూజ్ చేస్తున్నామో దాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేయాలంటే యాడ్ టు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఇచ్చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇవి డిఫాల్ట్గా అవి అయితే అండు రీడు ఉంటాయి కదా. సో ఇప్పుడు నేను డేట్స్ ఎంట్రీ చేశాను కదా, డేట్స్ లాస్ట్ యాక్షన్ ఏదైతే లాస్ట్ యాక్షన్స్ ఉన్నాయో దాన్ని అండు చేయాలంటే ఇక్కడ ఇవన్నీ కూడా అండు చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు అండు చేయాలంటే అండు చేయొచ్చు, ఇలా చేయొచ్చు. లేదా రీడు, ఇప్పుడు అండు చేశాను కదా, ఇక్కడ సేమ్ రీడు యాక్షన్ కూడా ఇక్కడ ఉంది. సో రీడు క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడ వరకు రీడు చేయాలనుకుంటే మినిమం యాక్షన్స్ అయితే ఉంటాయి, 10-20 వరకు యాక్షన్స్ అయితే ఉంటాయి. సో అవి మాత్రం మనము అండు రీడు చేయొచ్చు. ఇప్పుడు నేను షార్ట్ కట్కి యూజ్ చేయాలంటే కంట్రోల్ Z, అండుకి వచ్చేసి కంట్రోల్ Z, కంట్రోల్ Y వచ్చేసి రీడు అండి. ఇదైతే యాక్షన్ మళ్ళీ మళ్ళీ లాస్ట్ యాక్షన్కి వెళ్ళాలంటే కంట్రోల్ Z. ఓకేనా? ఇప్పుడు ఏదైతే రీడు అని రాశానో అది కంట్రోల్ Z అయిపోయింది. మళ్ళీ కంట్రోల్ Y కూడా రీడు చేయాలనుకుంటే సో కంట్రోల్ Z ఇలా యాక్షన్స్, లాస్ట్ యాక్షన్స్ మనము అండు చేయాలనుకుంటే కంట్రోల్ Z యూజ్ చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ రీడు చేయాలనుకుంటే కంట్రోల్ Y. సో ఈ విధంగా మనం అండు రీడు చేయొచ్చు. సో పేజ్ స్పెషల్ చూద్దామండి ఇక్కడ. ఓకేనా?
ఈ ఎంటర్ డేటా అనేది బేసికే, అండు రీడు జస్ట్ కంట్రోల్ జెడ్ కాపీ పేస్ట్ కూడా బేసిక్ అండి. సో మనము పేజ్ స్పెషల్ చూద్దాం. పేజ్ స్పెషల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, చూడండి ఇది నేను ఒక కలర్ కూడా ఇస్తున్నాను. ఓకే, దీన్ని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కాపీ, ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు మనము రైట్ క్లిక్ ఇస్తాం అనుకోండి, ఇక్కడ పేజ్ స్పెషల్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో పేజ్ స్పెషల్ వచ్చేసి దీంట్లో మనకు టైప్స్ ఆఫ్ పేజ్ స్పెషల్స్ ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ పేజ్ స్పెషల్ ఎలా అంటే, ఇప్పుడు నేను ఓన్లీ వాల్యూస్ పేస్ట్ చేయాలి, నాకు కలర్ అలా వద్దు, అక్కడ ఉన్న కలర్ వద్దు, సో జస్ట్ నాకు వాల్యూస్ మాత్రమే కావాలి అన్నప్పుడు వాల్యూస్ ఒకటి వస్తాయండి. సో వాల్యూస్ ఒకటే వస్తాయి, చూడండి కలర్ ఏం రాలేదు. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ నాకు వాల్యూస్ మనం పేస్ట్ చేసాము, ఓన్లీ వాల్యూస్ పేస్ట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేజ్ స్పెషల్లో ఓన్లీ నాకు ఫార్ములాసే కావాలని అనుకోండి, పేస్ట్ చేస్తే ఇక్కడ ఫార్ములా ఉంది, 1+4 అనే ఫార్ములా ఉంది నాకు. అంటే ఫార్ములాస్ కూడా ఒకవేళ దీనిలో ఫార్ములాస్ ఉంటే కూడా ఫార్ములాస్ పేస్ట్ చేయాలన్నట్టు, అది ఫార్ములాస్. సో ఇక్కడ 1+4 ఉంది కాబట్టి ఫార్ములాస్ కూడా పేస్ట్ చేయాలన్నప్పుడు మనము ఫార్ములాస్ క్లిక్ చేయొచ్చు. అండ్ సేమ్ ఇదే నేను ఈ కలరే వీటికి కూడా ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి. సో కాపీ చేసి ఇప్పుడు కాపీ చేసి ఏదైతే ఇవి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను కలర్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నాను. సో కలర్ మాత్రమే పేజ్ స్పెషల్, ఏదైతే ఫార్మాట్స్ ఉందో ఫార్మాట్స్ క్లిక్ చేస్తే ఒక కలర్ మాత్రమే పేస్ట్ అవుతుంది. నేను అక్కడ ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి అలా ఉందనుకోండి, ఇక్కడ నేను కలర్ మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసి పేజ్ స్పెషల్ ఫార్మాట్స్. ఓకేనా? ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ కలర్ మాత్రమే పేస్ట్ అవుతుంది అనమాట. సో పేజ్ స్పెషల్లో ఇలా మనము పేజ్ స్పెషల్ ఇలా చేయొచ్చు. అండ్ ఇంకా పేజ్ స్పెషల్లో వాల్యూస్ ఫార్మాట్స్ కాకుండా ఇంకా మనకి రిక్వైర్మెంట్ వచ్చేవి ఏంటంటే, మనకి 12 lakhs ఉందనుకోండి, ర్యాండమ్ నెంబర్స్ వేద్దాం ఒకటి. మీకు ఇది బేసిక్ అండి. ఏదైతే మనకు వీలుకప్, హెచ్లుకప్ అవన్నీ స్టార్ట్ అవుతావో అప్పుడు కొంచెం డేటా దానికి సంబంధించిన నోట్స్ కానీ అవి కానీ ఇచ్చేస్తాను. జస్ట్ ఇప్పుడు మాత్రం బేసిక్ చెప్తున్నాను. ఓకేనా? వెరీ నైస్. ఇక్కడ నేను డౌట్ వస్తే అడగండి సార్. చెప్పండి సార్, క్లాసెస్ డైలీ సేమ్ టైమింగ్స్ సార్? సేమ్ టైమింగ్ 11 o'clock, 11 అంటే ఓన్లీ సాటర్డే సండే అండి, వీకెండ్స్లో. 11 to 12 సార్? 11 to 12. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేను కొన్ని నెంబర్స్ ఎంట్రీ చేశానండి. ఓకేనా? ఇది సేల్ అనుకుందాం, క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 సేల్స్ అనుకుందాం. ఓకేనా? సో సేల్స్ అనుకుందాం. కాకపోతే మనము ఇంకా ఈ యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినప్పుడు కానీ ఇలా తీసినప్పుడు కానీ పెద్ద నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు బిగ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, ల్యాక్స్లో క్రోర్స్లో ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు మనము ఇలా చూసే కన్నా అంటే 1.6 crores, 1.5 crores, 1.5 lakhs అని చూడడం బెటర్ కదా. సో అలా చేయడానికి మనం ఇప్పుడు దీన్ని ల్యాక్స్లో కన్వర్ట్ చేయాలి నేను. సో దీన్ని ల్యాక్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ నేను 1 lakh వేస్తున్నాను. 2, 3, 4, 5. ఓకే, 1 lakh వేసి ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి వీటన్నింటినీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది కాపీ చేశాను. ఇది కూడా ఒక పేజ్ స్పెషల్ అనమాట. సో పేజ్ స్పెషల్ గురించి చెప్తాను. కాపీ చేసేసి వీటన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేజ్ స్పెషల్ క్లిక్ చేసి డివైడ్ చేస్తున్నాను. అంటే 1 lakh తోని వీటన్నిటిని డివైడ్ చేస్తున్నాను అనమాట. సో డివైడ్ చేస్తే
ఏమవుతుందంటే నాకు పాయింట్స్లో వస్తుంది 17 lakhs అని వస్తున్నారు, 17.9 lakhs. సో ఇప్పుడు నేను ఇవన్నీ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కదా, సో డెసిమల్ పాయింట్స్ని తగ్గించాలనుకుంటే మనం హోమ్కి వెళ్ళి ఇక్కడ డెసిమల్ పాయింట్స్ అని ఉంటుందండి, ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉంది కదా, ఇంక్రీజ్ డిక్రీజ్. సో ఇది క్లిక్ చేస్తే డిక్రీజ్ అవుతుంది, అది క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనము 17.97 lakhs 17 lakhs అని చెప్పేసి ఈజీగా మనము 17,62,000 12,43,000 అలా అని చెప్పొచ్చు అనమాట. సో 1 lakhtోనే మనం డివైడ్ చేస్తే ఇలా పాయింట్స్లో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే ఎక్కువ నెంబర్స్ ఉంటే మన క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటాం కదా, అలా అనమాట. సో మరి వాళ్ళు అలా ఇచ్చారు, ఇలా నెంబర్స్ ఇచ్చారు, ఇది మన డంప్ నుంచి ఇలా శాప్ డంప్ నుంచి కానీ ఇలా నెంబర్స్ వచ్చాయి. సో మనము కంప్లీట్గా నెంబర్స్లో కన్వర్ట్ చేయాలంటే సేమ్ 1 lakhతోని మనం మల్టిప్లై చేద్దాం. ఇంతకుముందు డివైడ్ చేసాం కదా, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. సేమ్ అదే కాపీ చేసండి, కాపీ, సెలెక్ట్, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ స్పెషల్. ఇక్కడ ఇదేమో డివైడ్, ఇదేమో మల్టిప్లై. ఓకేనా? సో మల్టిప్లై చేసేస్తే ఏదైతే ఇంత ముందు ఉందో నెంబర్స్ అలా వచ్చేసాయి అనమాట. సో వీటన్నిటికీ నేను చెప్పండి. అది ఇప్పుడు Q1 Q2లో అన్ని 1 lakh బిఫోర్ బిలో 1 lakh ఉంటే అప్పుడు అంత 1 lakh డివైడ్ చేయడానికి అవుతుంది సార్? అవుతుంది. ఎట్లా అంటే 78,000 వేస్తాను అనుకోండి ఇది. ఓకే సార్. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నాను 1 lakh కాపీ చేశాను. 1 lakh కాపీ చేసేసి అది 0.78 అంటే 0.78 అలా వస్తుంది అనమాట. పేజ్ స్పెషల్ డివైడ్ అని చేసిన అనుకోండి 0.78. సో 0.78,000. ఓకే. సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇక్కడ పేజ్ స్పెషల్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు జస్ట్ పేజ్ స్పెషల్ అంటే మనం ఎన్ని పేజ్ స్పెషల్లా చేయొచ్చు. సో ఏదైనా శాలరీ ఉందనుకుందాం, వీళ్ళందరి శాలరీస్. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇంక్రిమెంట్ కానీ ఏదైనా చేయాలనుకోండి. సో ఒక 1 lakh ఇంక్రిమెంట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి 1 lakh ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను. సో ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు కూడా మనం ఇవే కాదు, ఒక ఇన్ని నెంబర్స్ ఉన్నా కానీ చాలా నెంబర్స్ ఉన్నప్పుడు మనం 1 lakh వాటికి 1 lakh ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఓకే, అది మైనస్లో ఉండొచ్చు, ప్లస్లో ఉండొచ్చు. సో వీటన్నింటికి మనము 1 lakh ఇంక్రీజ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో కాపీ చేసి 1 lakhని కాపీ చేసి 1 lakh అయినా, లేకపోతే 10,000 అయినా, 1,000 అయినా ఏదైనా కాపీ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి పేజ్ స్పెషల్లో యాడ్ అని క్లిక్ చేస్తే ఆ 1 lakh అనేది యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, 17,96,924 కదా. సో 1 lakh ఆడితే 18 lakhs కదా. సో ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే 18,96,924. సో ఈ విధంగా మనము యాడ్ కూడా చేయొచ్చు అనమాట. ఒక కాపీ పేజ్ స్పెషల్లో చెప్తున్నాను. ఓకేనా? మళ్ళీ ఇది కాపీ చేసి నేను దీన్ని సేమ్ సబ్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాను, మైనస్ చేయాలనుకుంటున్నాను. సో సేమ్ అదేవిధంగా దాని మీద సెలెక్ట్ చేసుకొని ఏదైతే కాపీ ఫస్ట్ 1 lakhని కాపీ చేసుకొని, సో వీటన్ని సెలెక్ట్ చేసుకొని పేజ్ స్పెషల్ ఇక్కడ సబ్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, సబ్స్ట్రాక్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే సబ్స్ట్రాక్ట్ కూడా అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనము పేజ్ స్పెషల్ని ఇలా ఉపయోగించవచ్చు. ఇంకా ఇవి ఏంటంటే మనకి ఈ నేమ్స్ అన్నీ కూడా ఇలా ఉన్నాయి కదా, వర్టికల్గా ఉన్నాయి. సో వర్టికల్గా ఉన్నాయి, నాకు హారిజెంటల్గా కావాలంటే కూడా పేజ్ స్పెషల్ ఇలా ఉపయోగించవచ్చు. అంటే ఇది కాపీ చేస్తున్నాను నేను. ఇక్కడ కాపీ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేజ్ స్పెషల్ ఇక్కడ ట్రాన్స్పోజ్ అని ఉంటుందండి. సో ట్రాన్స్పోజ్ అని ఉంటుంది, ట్రాన్స్పోజ్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే మనకి వర్టికల్గా, ఇక్కడ హారిజెంటల్గా ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మనకి వర్టికల్గా వస్తాయి అన్నమాట. సో జస్ట్ మనం కాపీ పేస్ట్ చేయడంలో ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నమాట. కాపీ జస్ట్ పేస్ట్ చేయడంలో. ఓకేనా? అదేవిధంగా
ఇది ప్రోడక్ట్స్ అనుకోండి, సమ్ మీ మెటీరియల్ నెంబర్స్ అనుకోండి, మెటీరియల్ అనుకోండి. ఇప్పుడండి ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. సో ఇది మెటీరియల్ నెంబర్ అనుకోండి. సో మెటీరియల్ నెంబరు మీరు దానికి ప్రైజ్ అనేది అప్లోడ్ చేస్తారు కదా, మామూలుగా ప్రైస్ కానీ అప్లోడ్ చేస్తుంటారు, MM20 సంథింగ్ అప్లోడ్ చేస్తుంటారు కదా. సో ప్రైస్ అప్లోడ్ చేసినాక లేటర్ ఇదే వర్షన్లో ఇవే మెటీరియల్కి సో 2-3 అక్కడొకటి ఏమైందంటే ప్రైస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయింది అనుకోండి. సో ఇది మన మాస్టర్ డేటా. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే ఇంక్రీజ్ అయింది లేకపోతే డిక్రీజ్ అయింది అనుకుందాం. కాకపోతే ఇవి సేమ్ అసెండింగ్లోనే ఉన్నాయి, అంటే సేమ్ టైపే ఉన్నవి. బట్ వాటి ప్రైజెస్ మాత్రము డిక్రీజ్ అయినాయి, ఓన్లీ ఈ ప్రైజెస్ మాత్రమే డిక్రీజ్ అయినాయి. సో 4995 అనే మెటీరియల్ యొక్క, 4992 యొక్క మెటీరియల్ యొక్క, 4995 యొక్క మెటీరియల్ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అయింది. సో మనము ఒక్క నిమిషం అండి. ఇప్పుడండి హలో, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. రైట్. ఇప్పుడు మనం దగ్గర మెటీరియల్ ఉందండి, మెటీరియల్ డంప్ ఉంది. మెటీరియల్ డంప్ ఉన్న తర్వాత దాంట్లో ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో మెటీరియల్ డంప్ అండ్ ప్రైజెస్ ఉన్నాయి. సో లేటర్ మనకి ఇక్కడ నుంచి H1 నుంచి మెటీరియల్ నెంబర్స్ వచ్చేసి ఈ ప్రైజెస్ మాత్రమే, అంటే ఈ మెటీరియల్ నెంబర్స్ మాత్రమే ప్రైస్ అనేది చేంజ్ అయింది అనుకున్నారు అనుకోండి. సో అని ఇచ్చారనుకోండి. సో మనము సేమ్ ఇదే మెటీరియల్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను కాపీ చేసేసి సేమ్ ఉన్నాయి కదా, సేమ్ అండ్ సేమ్ వరుసలో ఉన్నాయి కదా. సో కాబట్టి నేను జస్ట్ పేస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. పేస్ట్ చేద్దాం అనుకుంటే ఇలా పేస్ట్ చేసిన అనుకోండి, సో ఇంత ముందున్న ప్రైస్ అనేది వెళ్ళిపోతాయి అనమాట. సో అలా వెళ్ళిపోకుండా మనము ఓన్లీ చేంజ్ అయిన ప్రైజెసే మనం పేస్ట్ చేయాలనుకోండి. సో నేను చేంజ్ అయిన ప్రైజెస్కి కలర్ ఇస్తాను. రీడూ చేయాలంటే F4 కూడా క్లిక్ చేస్తే రీడూ అవుతుంది. సో ఇది నేను కాపీ చేసి ఇక్కడనే పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ అర్థం కాలేదండి, కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. ఒక్క నిమిషం. అర్థం కాలేదండి. ఒక్క నిమిషం మరి చెప్పండి. హలో సార్ మీరు కంటిన్యూ చేయండి. ఓకే, రైట్. ఇక్కడ నేను సేమ్ ఇదే ఏదైతే ప్రైస్ అప్డేట్ అయ్యాయో వాటిని పేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సో పేస్ట్ చేయాలనుకుంటే సేమ్ రైట్ క్లిక్ ఇచ్చండి. పేస్ట్ స్పెషల్లో ఇక్కడ స్కిప్ బ్లాంక్స్ అని ఉంటుంది కదా. స్కిప్ బ్లాంక్స్ క్లిక్ చేస్తే ఇవన్నీ మిగతావి చేంజ్ కావు, అంటే మిగతా ప్రైజెస్ చేంజ్ కాకుండా ఏవైతే చేంజ్ అయిన ప్రైజెస్ ఉంటాయో అవి మాత్రమే చేంజ్ అవడానికి ఇలా ఉంటుంది అనమాట. ఇలా పేస్ట్ చేయగానే మనకి ఇలా పేస్ట్ చేయొచ్చు అనమాట. సో పేస్ట్ స్పెషల్లో ఇలా ఇన్ని రకాలు ఉంటాయి అనమాట, కాపీ అండ్ పేస్ట్లో. పేస్ట్ స్పెషల్ ఓకేనా. పేస్ట్ స్పెషల్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయొచ్చు. కాలం విత్ వచ్చేసి మనకి ఒకవేళ ఇలా ఉందనుకోండి. సో మనము ఇక్కడ విడ్త్ మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోకుండా సేమ్ ఇక్కడ ఏదైతే విడ్త్ ఉందో అదే విడ్త్ని అక్కడ మనం పేస్ట్ చేయాలనుకోండి. ఇక్కడ సేమ్ కాపీ చేయండి, Ctrl+C క్లిక్ చేసినా పర్లేదు. Ctrl+C క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ ఏదైతే కాలం విడ్త్ ఉందో కాలం విడ్త్ క్లిక్ చేస్తే ఆ విడ్త్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా, అంటే ఇది ఒక్కటే ఉంది కాబట్టి మనం మాన్యువల్గా చేయొచ్చు. ఒక చాలా ఉన్నాయి అనుకోండి, ఇలా పెడుతుంది అనుకోండి. సో ఇలా ఉందనుకోండి, నాకు ఈ కాలం విడ్త్ ఏదైతే ఈ కాలం విడ్త్ ఉందో కాలం విడ్త్ అనేది వీటన్నిటిలో పేస్ట్ కావాలనుకున్నాను అనుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్, సో కాలం విడ్త్
సో ఈ విధంగా మనం ఆ విడ్త్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట. సో అంటే ఎంత ఇక్కడ ఎలా ఉందో ఆ విడ్త్ సేమ్ విడ్త్ ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట, విడ్త్ కూడా. ఓకేనా, ఇది కాపీ పేస్ట్, ఓన్లీ కాపీ అండ్ పేస్ట్లో పేస్ట్ స్పెషల్లో ఇలా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ ఒకటి ఫ్లాష్ ఫిల్ కూడా ఉంటుందండి, చిన్న ఫ్లాష్ ఫిల్. దీంట్లోనే కాపీ పేస్ట్ అండ్ ఫ్లాష్ ఫిల్ ఉంటుంది. సో ఫ్లాష్ ఫిల్ ఎలా ఉపయోగపడుతుందంటే, సో ఒకవేళ మెటీరియల్ నెంబర్సే ఉన్నాయి, మెటీరియల్ నెంబర్స్ కాకుండా నేమ్స్ ఉన్నాయి అనుకోండి. మెటీరియల్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, రైట్. సో నేమ్స్ ఉన్నాయి. సో వీళ్ళకి మనము ఒకవేళ రవి కన్నా ముందు మిస్టర్ రవి, సో మిస్టర్ రాజు, మిస్టర్ వెంకట్ ఇవ్వాలనుకోండి. సో అన్నింటికి ఒక్కొక్కటి మనం ఇస్తూ వెళ్ళాలంటే మిస్టర్ రావి అని చెప్పేసి ఇలా ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఓకే. సో ఒకవేళ బంచ్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి, మన బంచ్ ఆఫ్ డేటా ఉందనుకోండి మన దగ్గర, సో వీటన్నిటికీ ఓకే, వీటన్నిటికీ మనం ఇవ్వాలంటే ఒక్కొక్కటి ఇవ్వాలంటే మనకు టైం పడుతుంది కదా. హలో, మనకు ఇలా ఉన్నాయనుకోండి, సో వీటన్నిటికీ ఇవ్వాలంటే మనకు టైం పడుతుంది కదా. సో మిస్టర్ డాట్ రవి అని ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా. సో అలా కాకుండా ఫస్ట్ ఇది ఒకటి మాన్యువల్గా ఒక టైప్ చేయండి, మిస్టర్ డాట్ రవి. ఓకేనా, సో మనకి ఎలా కావాలనుకుంటే అలా. ఓకేనా, మిస్టర్ రవి అని టైప్ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేయండి. కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మిగతా వాటన్నిటికి కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేసి అనమాట. ఇది వచ్చేసి మనకి 2016 అండ్ లేటర్ వర్షన్లో అవైలబుల్ ఉందన్నమాట ఫ్లాష్ ఫిల్. సో మ్యాక్సిమం 2016 ఉండొచ్చు, మీ దగ్గర యాప్ యూజ్ చేస్తారు కాబట్టి 2016 ఇన్స్టాల్ ఉండొచ్చు. సో ఫ్లాష్ ఫిల్ అనేది 2016 అండ్ లేటర్ వర్షన్లో ఉంటుందన్నమాట. సో మనము గంట 2 గంటలు చేసే పని ఒక ఫ్లాష్ ఫిల్ అనేది ఇలా మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండా అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మనం ఏం చేస్తున్నామో అల్గారిథంని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా మనం చేయాల్సిన వర్క్ని ఇలా చేస్తుందన్నమాట ఫ్లాష్ ఫిల్ అనేది. సార్ ఇది మీరు బిఫోర్ దానికి రాదా సార్? ఇక్కడ మనం ఎల్లో కలర్లో ఉంది కదా, ఈ టేబుల్కి రాదా మిస్టర్ అనేది? ఇది దీనికి రాదు, దానికి యాక్చువల్లీ ఆల్రెడీ ఎంట్రీ అయిన డేటా కదా. సో దీనికి రాదు, మనం చేసుకోవచ్చు. ఒకవేళ పక్కన చేసేసుకొని ఇక్కడ కట్ చేసేసి మనం పేస్ట్ చేసుకోవచ్చు, అలా చేసుకోవడానికి ఉంటుంది. సో మళ్ళీ మనకి పాతది రావాలనుకుంటే కంట్రోల్ Z కానీ, లేకపోతే సో మనం ఇలా మళ్ళీ సేమ్ ఫ్లాష్ ఫిల్తోని మనం రవి, ఇక్కడ నేను ఇంతకుముందు మిస్టర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మిస్టర్ యాడ్ చేయకుండా నేను రవి అని రాశాను అనుకోండి, కంట్రోల్ ఈ ప్రెస్ చేశాను అనుకోండి. సో రవి, రాజు, వెంకట్ మనకు కావాల్సిన ప్రీవియస్ వర్షన్ వస్తుంది అనమాట ఫ్లాష్ ఫిల్. దీన్ని వచ్చేసి మన ఫ్లాష్ ఫిల్ ఏదైతే మనము గంటల తరబడి వర్క్ చేసేది ఒక అల్గారిథం అనేది ఫ్లాష్ ఫిల్ ఈజీగా చేసేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడే చూడండి రవి ఉంది కదా, రవి అనేది ఒక ప్రాపర్ లెటర్లో ఉంది కదా. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ అండ్ రిమైనింగ్ వచ్చేసి స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా. సో నేను కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్లో రావాలనుకోండి, సో క్యాపిటల్ RAVI రవి అని రాసేసి నేను కంట్రోల్ ఈ ప్రెస్ లేదా ఫ్లాష్ ఫిల్ హోమ్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లాష్ ఫిల్ అని ఉంటుందండి, ఇక్కడ ఫ్లాష్ ఫిల్. సో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రతి ఒక్కటి కూడా క్యాప్స్ లెటర్స్లో వస్తాయి అన్నమాట. సేమ్ ఒకవేళ అన్ని స్మాల్ లెటర్స్ అంటే సేమ్ అన్ని స్మాల్ లెటర్స్ అండ్ ఫస్ట్ ఒకటి మాన్యువల్ రాయండి, తర్వాత కంట్రోల్ ప్రెస్ చేస్తే మనకి కావాల్సిన విధంగా వచ్చేస్తాయి అనమాట. సో ఇక్కడ మీ దగ్గర ఎలా ఉంటుంది, మెటీరియల్ ఎంట్రీ చేసేటప్పుడు కానీ ఒకవేళ దానికి 0 కానీ ఏదైనా యాడ్ చేయాలనుకోండి, 49 ఇక్కడ ఓకే, ఇక్కడ మనకి ఒకవేళ దీనికి అన్నింటికి 1 ముందు ఉండాలి, ఇంకా లేకపోతే 2 కానీ ముందు ఉండాలనుకోండి, సేమ్ 2 రాసి 2 ఎంట్రీ చేసేసి ఐఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి దానిలో. సో అప్లోడ్ చేయడానికి ఇలానే ఉండాలి అని అనుకోండి. సో 2 ఉంది 4990. సో ఇలా ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, ఒక్క నిమిషం డేట్లోకి వచ్చేసింది, 4990 ఫార్మాట్ చేద్దాం. యాక్చువల్లీ డేట్ ఫార్మాట్లోకి ఉంది కాబట్టి అలా
02 4990. ఓకే, కంట్రోల్ క్లిక్ చేస్తే 024991 024992. సో ఇలా యాడ్ చేయడానికి మెటీరియల్ నెంబర్ యాడ్ చేయడానికి కానీ, లేకపోతే ఒకవేళ అడ్రసెస్ ఉంటాయండి, కొన్ని అడ్రస్లు ఉంటాయి కదా, సో అడ్రస్ అన్నీ కలిపేసి ఉంటాయి, ఇది మన పిన్ కోడ్ కానీ అవన్నీ కూడా కలిపేసి ఉంటాయి. రవి 5,82,000, రాజు 6,45,000. సో ఈ విధంగా, లేకపోతే మనం ఇక్కడ రైట్ సో ఇలా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉంటే నాకు ఇక్కడ రవి అంటే రెండు ఇది రవి అనేది అడ్రస్ అనుకోండి. సో కంప్లీట్ అడ్రస్ ఉంది, దానిలో నుంచి ఓన్లీ పిన్ కోడ్ మాత్రమే డివైడ్ చేయాలనుకున్నాను అనుకోండి. సో పిన్ కోడ్ మాత్రమే సపరేట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనము 5 lakhs ఫస్ట్ మాన్యువల్గా రాయాలండి. ఫస్ట్ అయితే 5,82,000. సో ఇది ఒకటి మాన్యువల్గా మనము డివైడ్ చేసినాం అనుకోండి. సపరేట్ చేసిన తర్వాత కంట్రోల్ ప్రెస్ చేస్తే, దాని కింద కర్సర్ వచ్చేసి కంట్రోల్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని పిన్ కోడ్స్ కూడా మనకి డివైడ్ వచ్చేస్తాయి అనమాట. సో నేమ్ ఒకవేళ నేమ్ చేంజ్ చేయాలనుకో, నేమ్ కూడా సెపరేట్ చేయాలనుకుంటే సేమ్ రవి అని రాసేసి కంట్రోల్ ప్రెస్ చేస్తే అవన్నీ సపరేట్ అయి వస్తాయి అనమాట. సో ఇది ఫ్లాష్ ఫిల్ అండ్ ఆటో ఫిల్. ఫ్లాష్ ఫిల్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కి చెప్పారు కదా సార్, రవి రాజు అట్లా నేమ్స్ తీసుకొని చెప్పారు కదా ఎగ్జాంపుల్ కి. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా రవి రాజు అట్లా మనం ఫీడ్ చేసిన తర్వాత ఏదైనా నేమ్స్ పైన ఆర్డర్ లో రావాలన్నప్పుడు నెంబరింగ్ తో ఇప్పుడు 82 ఉంది, తర్వాత 83 రావాలి, అటువంటి చేయాలన్నప్పుడు ఏ ఫార్ములా ఎక్కువ యూజ్ చేస్తాం సార్? అంటే ఇప్పుడు ఏదైనా మనం ఆల్రెడీ టైప్ చేసేసాం, దాంట్లో మిస్టేక్ వచ్చింది, దానిపైన మనం యాడ్ చేయాలి, అటువంటిప్పుడు మనం ఎక్కువ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం సార్? అంటే ఇక్కడ ఇది 5,82,000 వచ్చింది, అంటే అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. 5,82,000 వచ్చింది, దీని రవికి సరే సార్, ఇప్పుడు పైన 5,82,000 లాస్ట్ మీరు పెట్టారు కదా సార్, ఇప్పుడు కింద 83 వచ్చింది, ఇంతకు ముందు 83 బదులు 54 వచ్చింది. ఇట్లా ఆర్డర్ కాకుండా మనం ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాం, కానీ వేరే డేటా దొరికింది, ఈ మిడిల్ లో అది మనం పేస్ట్ చేయాలి. మిడిల్ లో ఇన్సర్ట్ చేయాలంటే ఎలా అంటున్నారా? ఓకే, ఇక్కడ నేను సేమ్ పేస్ట్ చేసి ఉంటే అక్కడ మనం చేంజెస్ చేసుకొని అక్కడ మళ్ళీ మనం మిడిల్ పేస్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలని. 5,82,000 సార్ 83 అనుకోండి. ఓకే, 5,83,000. ఇక్కడ ఏదైనా ఇలా ఉందనుకోండి. సో దీన్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, ఫిల్ సిరీస్ అని క్లిక్ చేయాలి ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు. సో ఇది ఇన్సర్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడనే రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసి రైట్ క్లిక్ కాకుండా ఇక్కడ కర్సర్ ఇచ్చేయండి. కర్సర్ ఇచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొట్టండి. అంటే ఏమవుతుందంటే, ఒక కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొడితే ఇన్సర్ట్ అని వస్తుంది, లేదా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా వస్తుంది. ఒక నిమిషం, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్సర్ట్ అని క్లిక్ చేయండి. ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ ఉంది కదా, సో ఇన్సర్ట్ క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. బాక్స్ పాపప్ వచ్చేసి మనకి అదేం చేయాలి, రైట్ సైడ్ ఈ రిమైనింగ్ ఈ సెల్స్ అనేటివి రైట్ సైడ్ వెళ్ళాలా లేకపోతే డౌన్ సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి అడుగుతుంది. సో మనం షిఫ్ట్ సెల్స్ డౌన్ అని కొట్టామనుకోండి, సో ఏదైతే ఉందో అవి డౌన్కి వెళ్ళిపోయి అదైతే ఇన్సర్ట్లో పేస్ట్ అవుతుంది అనమాట. ఇదేనా డౌట్? థ్యాంక్ యూ సార్. సేమ్ కాపీ చేయండి. కాపీ చేసేసి రైట్ క్లిక్, ఎక్కడైతే మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి షిఫ్ట్ సెల్స్ డౌన్ అని కొడితే ఇవి కిందకి వెళ్ళిపోతాయి. ఒకవేళ మనము రైట్ సైడ్లో ఒకవేళ ఇక్కడే మనం ఇక్కడ రైట్ సైడ్లో దీని మధ్యలో నేను కాపీ చేయాలనుకోండి, ఏదైతే కాపీ చేయాలనుకోండి ఇక్కడ కర్సర్ ఇచ్చండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ కాపీడ్ సెల్స్ అని అండి. సో మనకు మధ్యలో వస్తుంది అన్నమాట. రోస్లో అయితేనేమో ఇలా ఇచ్చేసి, రోస్లో అయితే ఇలా ఇవ్వచ్చు, మొత్తం ఇలా ఇవ్వచ్చు, లేదా జస్ట్ మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటే అలా ఇవ్వచ్చు. కాలంలో అయినప్పుడు మనం కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ కొట్టేస్తే, ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్సర్ట్ కొట్టేస్తే ఆటోమేటిక్గా ఆ రో అనేది పక్క జరిగి సో ఇది కాపీ అవుతుంది అన్నమాట. రైట్, ఇలా కాపీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా?
రైట్ అండి, థ్యాంక్ యూ. ఆటోఫిల్ అండ్ ఫ్లాష్ ఫిల్, ఇది వచ్చేసి మనకి ఆటోఫిల్ వచ్చేసి మనకి 1 to 3 ఏదైతే నెంబర్స్ ఉన్నాయో నెంబర్ ఎంట్రీ చేయడానికి 1 to 3 కానీ డేట్స్ కానీ ఆటోమేటిక్గా మనం ఎంట్రీ చేయడానికి, ఒకవేళ సేమ్ ఇది ఇలా హారిజాంటల్ కూడా ఎంట్రీ చేయడానికి ఎక్కడ వరకు ఎంత ఎంట్రీ చేయాలనుకుంటున్నామో అక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. Alt HFIS క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా మనకు నెంబర్స్ కూడా ఆటోఫిల్ అయిపోతాయి అన్నమాట. సో నార్మల్గా మనం ఏం చేస్తున్నామంటే 1 రాసేసి దీన్ని ఇలా డ్రాగ్ చేస్తుంటాం, దీన్ని ఇలా డ్రాగ్ చేసినా కానీ ఓకే అంతే. బట్ డ్రాగ్ చేయకుండా ఇక్కడ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ సిరీసా కాపీ సేమ్ కాపీ ఉండాలా లేకపోతే ఫిల్ చేయాలా అంటే 1 to 3 ఫిల్ సిరీస్ కొట్టాలా అని చెప్తే మనం అది చేసినాం. 1 2 3 4 5 6 7 8 9 10 సేమ్ అదేవిధంగా. సో ఈ విధంగా ఆటోఫిల్ అండ్ ఫ్లాష్ ఫిల్ అనమాట. ఏమైనా డౌట్ అండి? ఒకసారి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సార్. బ్యాక్ లో 1 to 10 చూపించారు కదా సార్ నెంబర్స్. అవును, అర్థం కాలేదు. 1 to 10 ఇందాక 1 to 10 నెంబర్స్ చూపించారు కదా సార్ అవునవును, స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద అవును. ఓకే, 1 to 10 నెంబర్స్ చూపించారు కదా సార్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 1.5 ఇప్పుడు 1 తర్వాత 1.2 1.5 అట్లా నెంబరింగ్ చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఎలా తీసుకుంటాం సార్? ఎస్ 1.1 మనం ఒక ఫిల్ సిరీస్ లో ఒక 1.2 1.3 1.4 అలా చేయాలనుకోండి. సో ఇక్కడ ఆర్డర్ అలా చేంజ్ అవ్వాలంటే ఎలా చేస్తాం? ఇది చేంజ్ అవ్వాలంటేనా అక్కడ చేంజ్ అవ్వాలంటేనా? ఒక్క నిమిషం. కాదు సార్, ఇప్పుడు చేసిన తర్వాత స్టార్టింగ్ 1 కాదు సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ 1 ఉంది కదండి సార్. 1 తర్వాత ఆర్డర్ లో మామూలుగా మనం 2 పెడతాం కదండి సార్ యాజ్ పర్ ఆర్డర్. అవును, అక్కడ కాకుండా పైన 1 తర్వాత 1.1 1.0 1.1 1.2 1.3 ఇట్లా ఆర్డర్ గా మళ్ళీ మనం చేంజెస్ చేయాలన్నప్పుడు అంటే అక్కడ చేంజెస్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తాం? రైట్, ఇక్కడ చూడండి 1.0 ఫస్ట్ మనం 1.0 వేసినాం, 1.1 ఫస్ట్ 1 1.0 రైట్ 1.1 వేసినాను. సో ఇక్కడ 1.1 వేసి 1.1 స్టార్ట్ చేసేసి ఇక్కడ ఇలా ఇచ్చేసి ఫిల్ సిరీస్ కొడితే 1.2 సారీ ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఇవి రెండు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే యాక్చువల్లీ ఈ అల్గారిథం ఏంటి అనేది దీనికి సిస్టమ్కి అర్థం కావాలి కదా. ఫస్ట్ మనం 1 వేసాము, తర్వాత 1.1. సో మనకి దీని రెండింటిని అల్గారిథం అర్థం చేసుకొని అది సిస్టమ్ అనేది మనకి ఎలా ఇవ్వాలనేది 1.2 1.3 1.4 ఇలా వస్తుంది. అంటే ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మనం అంటే ఒకవేళ 10 ఇక 10 నేను నార్మల్గా 10ని డ్రాగ్ చేస్తే ఫిల్ సిరీస్ క్లిక్ చేస్తే 10 11 12 13 వస్తుంది. ఓకే, అలా కాకుండా నాకు ఏం కావాలంటే నాకు 10 20s కావాలనుకోండి. 10 20 30 40 అలా కావాలనుకోండి. ఫస్ట్ నేను 20 అనేది నార్మల్గా ఎంట్రీ చేస్తాను. అప్పుడు మనం దీన్ని ట్రాక్ చేస్తే అది అల్గారిథం ఫస్ట్ ఈ రెండింటి మధ్యలో ఏదైతే వేరియన్స్ ఏముంది అంటే ఆ రెండింటి మధ్య అల్గారిథం ఏముంది అని చెప్పేసి నెక్స్ట్ ఫిల్ సిరీస్ అనేది 20 30 అలా వస్తుంది. ఇలా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు ముందే మనం ఫార్మాట్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలా సార్? ఏ ఫార్మాట్ అంటున్నారు? ఫార్మాట్ అంటే మీరు సార్ ఇప్పుడు మీరు 10 20 30 అట్లా చూపించారు కదా సార్, వేరియన్స్ చూపించారు 10 20 మిడిల్ 15 అట్లా వస్తే మనం ఆ ఫార్మాట్ ముందు సేవ్ చేసుకొని పెట్టుకోవాలని అడుగుతున్నాం. సేవ్ ఇవన్నీ సేవ్ చేసుకోవడం అవసరం లేదు. ఆల్రెడీ డిఫాల్ట్గా ఎక్సెల్ అనేది ఒక ఏవైతే 2 ఉంటే మీ నార్మల్గా మీరు సేవ్ అవసరం లేదు. జస్ట్ ఏదైతే ఇప్పుడు నేను నార్మల్గా ఇవైతే ప్రతిదీ సేవ్ చేసుకోలేం కదా. సో ఈ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఆ అల్గారిథం అర్థం చేసుకుని ఆటోమేటిక్గా అది రిప్లేస్ అది ఇస్తుంది అనమాట డీటెయిల్స్ అనేది. సో 10 12 15 అనుకోండి, నేను ఇక్కడ 3 డిఫరెన్స్ అనేది ఇచ్చాను. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ కూడా నాకు 3 డిఫరెన్స్తోనే నెంబర్ అనేది రావాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఇచ్చేస్తున్నాను 12 15 18 21 అలా అనమాట. సో అంటే మనము ఇచ్చిన ఫస్ట్ 2 ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నామో దాని బేస్డ్ ఆన్ దానిపైన అది అనేది వర్క్ అవుతుంది అనమాట. రైట్. సో ఈ విధంగా మనము ఫ్లాష్ ఫిల్ కానీ ఆటోఫిల్ కానీ మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఇంకా డౌట్స్ అండి ఏమైనా ఎక్సెల్లో? సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. అది ఇందాక అది ఇంక్రిమెంట్ అనేది ఒక్కొక్క పర్సన్కి 1 lakh అని చెప్పారు కదండి. అవును, అది ఒకరికి 1 lakh వాళ్ళకి 50,000 అలాగైతే ఏ ఈక్వేషన్ అప్లై చేయాలి సార్? అది ఒకవేళ వీళ్ళకి ఒకరికి 1 lakh ఒకరికి 2 lakhs. ఓకే, అంటే ఏం బేస్ పైన అంటే ఎలా బేస్ పైన అంటే వీళ్ళకి ఒక్క సెకండ్ అండి.
ఇప్పుడు ఇక్కడ 12, 15, 63 ఉందనుకోండి. సో 30 ఎబో నెంబర్స్కి 1 lakh యాడ్ సరే 10 యాడ్ చేయండి, 30 బిలో నెంబర్స్కి 0 యాడ్ చేయండి అని అనుకున్నాం అనుకోండి. అంటే మనం ఫస్ట్ ఒక కండిషన్ ఇస్తేనే అది. ఇప్పుడు నేను ఎబో 30 వాటికి సో 500 యాడ్ చేస్తాం అనుకోండి. 500 యాడ్ చేద్దాము. సో బిలో 30 వాటికి 0 యాడ్ చేస్తాను. అలా అన్నప్పుడు ఇక్కడ నేను పక్కన వేసుకుంటాను. ఒకవేళ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ కానీ, ఇఫ్ ఇది ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 30 ఇది ప్లస్ 500 లేకపోతే ఇది. సో అంటే మనకు రిక్వైర్మెంట్ బట్టి అలా వేయచ్చు అనమాట. సో ఇక్కడ గ్రేటర్ దాన్ 30 ఉన్నాయి కాబట్టి 533 యాడ్ అయింది, 36 ఉన్నాయి 536 యాడ్ అయింది. సో అంటే మీ క్వశ్చన్ నాకు కొంచెం కరెక్ట్గా అర్థం కాలేదండి, చెప్పండి. అది అతని డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 12, 15, 18 ఉంది కదా, ఒక 12కి ఒక 2 యాడ్ చేయాలి, 15కి 3 యాడ్ చేయాలి, 16 ఒక 18కి ఒక 10 యాడ్ చేయాలి, అట్లా సింగిల్గా యాడ్ చేయాలనుకుంటే ఎలా అని. ఓకే. సో అలా యాడ్ చేయాలంటే మనం సింగిల్గా యాడ్ చేయాలని చెప్పేసి మనమే ఇస్తున్నాం కదా. ఓకే, దీనికి 2 యాడ్ చేయాలి, దీనికి 3 యాడ్ చేయాలి, 4 యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలని ఇలా ఇస్తున్నాం కదా. ఓకే, సో ఇలా యాడ్ చేయాలనుకుంటే సేమ్ ఏవైతే ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే నెంబర్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి పేస్ట్ స్పెషల్ యాడ్. సో ఇక్కడైతే 14 అయింది, 18 అయింది. మళ్ళీ ఒకసారి అవి ఎంత అయిందో చూపిస్తాను. సో ఇక్కడ ఒరిజినల్ నెంబర్స్ ఇక్కడ ఇస్తాను, ఇక్కడ సేమ్ వీటికి యాడ్ చేస్తాను. రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్ యాడ్. సో 12కి 2, 14, 18, 22. సో ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట, అన్నీ ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో కాకపోతే సేమ్ నెంబర్స్ ఉంటాయి. అంటే మనం కాపీ చేస్తున్నది దేనికైతే ఇంతవరకు కాపీ చేసుకున్నాం అనుకుంటే ఇంతవరకే పే చేసుకుంటాం. మరి దానికి అంటే అది కూడా ఒక నిమిషం, ఇక్కడ వరకు కాపీ చేస్తున్నా, ఇక్కడ వరకు కాపీ చేస్తే ఇక్కడ వరకు పే చేస్తే ఇది అర్థం చేసుకుంటుంది. సో 14కి 12 యాడ్ చేయాలి, 18కి 15 యాడ్ చేయాలని చెప్పేసి అర్థం చేసుకుంటుంది. ఒకవేళ మనము సెలెక్షన్ అనేది ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, సో అది కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది, అంటే వేడికి ఏవి యాడ్ చేయాలనేది. సో బేస్డ్ ఆన్ మనం రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైతే యాడ్ చేయాలో వాటికే పేస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా సార్ పేస్ట్ చేసినది చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఇందాక డౌట్ అడిగారు సార్ ఇంక్రిమెంట్ గురించి 1 lakh. అవునవును సార్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ర్యాండమ్ గా 1 lakhs 3 lakhs అట్లా అంత ర్యాండమ్ గా ఉన్నాయి జిమ్లింగ్ మోడల్. ఇప్పుడు 1 lakh పర్సన్స్ అంతా ఒక సైడ్, 3 lakhs ఒక సైడ్, 2 lakhs ఒక సైడ్ అలా చేయాలంటే అప్పుడు ఏం చేస్తుంది? రైట్ ఓకే, యాజ్ పర్ కంపెనీ ఈచ్ పర్సన్ ఇవ్వాలన్నప్పుడు ఎక్సెల్ ఈచ్ పర్సన్ కి ఓకే ర్యాండమ్ గా ఉన్నారు. ఒక నిమిషం అండి సార్. ఇప్పుడు 1 lakh 2 lakh 3 lakh అన్ని ర్యాండమ్ గా ఉన్నాయి ఇంక్రిమెంట్ వచ్చేది. ఓకే, అవన్నీ ఒక ఆర్డర్ లో పెట్టాలి అంటే రైట్. ఇక్కడ 2 lakhs ఉన్నాయి అండ్ 3 lakhs ఉన్నాయి. ఓకే సార్, ఈచ్ పర్సన్ కి అట్లా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు 1 lakh అంతా సపరేట్ చేసి 2 lakhs అంతా సపరేట్ చేసి 3 lakh చేయాలంటే అప్పుడు ఎలా చేస్తాము? ఇలా ఉన్నాయి. సో ఇదే ఉందనుకోండి. ఒకవేళ ఇక్కడ ఏదైనా సరే ఎండింగ్ సాలరీ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేసినా పర్లేదు, లేదా ఇక్కడ ఫిల్టర్ అని కూడా ఆప్షన్ ఉంటుంది, సార్ట్ చేయొచ్చు ఇలా. లేకపోతే మనం ఫిల్టర్ క్లిక్ చేసినా కూడా ఫిల్టర్ క్లిక్ చేసి ఇది స్మాలెస్ట్ టు లార్జెస్ట్ క్లిక్ చేయండి. స్మాలెస్ట్ టు లార్జెస్ట్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. అంటే యాక్చువల్లీ 1 lakh ఉంది, ఇది ఇక్కడ 1 lakh ఇచ్చాను, ఇక్కడ 30,000 ఇచ్చాను కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఓకే, 20,000 ఒక చోట, 30,000 ఒక చోట, 1 lakh ఒక చోట. ఒకవేళ మనం డిసెండింగ్ ఇవ్వాలనుకుంటే డిసెండింగ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో 1 lakh ఫస్ట్ వస్తుంది, 30,000 సెకండ్ వస్తుంది, అలా. సో ఈ విధంగా సార్. కానీ రియల్ టైమ్ లో ఎక్కువ హ్యూజ్ డేటా ఉంటుంది కదా సార్, అప్పుడు ఎలా చేస్తారు? అంటే పర్సన్స్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్, అప్పుడు ర్యాండమ్ గా నుంచి తీసి మనం సపరేట్ చేస్తాం కదా సార్. 1 lakh అంతా ఒక సైడ్, 2 lakhs అంతా ఒక సైడ్ అలా చేస్తాం సార్. అప్పుడు ఎలా మనం చేస్తాం సార్? ఓకే రవి, ఒక డేటా అనేది ఎక్కువ డేటా ఉన్నప్పుడు కదా. ఓకే ఒక నిమిషం. సార్
ఓకే, ఇక్కడ నేను ఇక్కడ తీసుకున్నాను బేసిక్ శాలరీస్. ఇలా ర్యాండమ్గా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సేమ్ ఈ హ్యూజ్ డేటానే సేమ్ డేటా క్లిక్ చేయండి, ఫిల్టర్ క్లిక్ చేయండి. ఫిల్టర్ క్లిక్ చేస్తే అన్నిటికీ ఫిల్టర్ వస్తుంది. అన్నిటికీ ఫిల్టర్ వస్తుంది కాబట్టి అంటే ఒకవేళ మధ్యలో ఏమైనా హెడ్డింగ్స్ లేవనుకోండి అప్పుడు రాదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా ఇదంతా ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి డేటా క్లిక్ చేయండి, లేదా సార్ట్ కూడా ఉపయోగించవచ్చు. నేను ఒకసారి ఈ డేటా చెప్తే అది కూడా చెప్తాను. ఇంకా ఇదైతే హ్యూజ్ డేటానే కదా. ఒక్క నిమిషం. ఇక్కడ మనకు ఏదైతే బేసిక్ శాలరీ ఉందో శాలరీ అన్ని ఒకే చోట అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. నేను శాలరీ దగ్గర ఏదైతే ఫిల్టర్ బటన్ ఉందో దాన్ని క్లిక్ చేసి సార్ట్ A to Z టు డూ దిస్ మెర్జర్. సో మెర్జర్ సెల్స్ అయితే ఉన్నాయండి. ఒక్క నిమిషం. ఈ మెర్జర్ సెల్స్ గురించి కూడా చెప్తాను. ఇది జస్ట్ ఓకే రైట్. స్మాలెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో డేటా స్మాలెస్ట్ లార్జెస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే 4000 ఇక్కడ చూడండి 7000 అన్ని ఒక చోట, 8000 అన్ని ఒక చోట. ఇది డేటా ఏం చేంజ్ కాదు, పక్కన ఏదైతే ఉందో ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి అలానే ఉంటుంది. ఇప్పుడు మునుగోడి విజయ్ కుమార్ ఉందనుకోండి, 4808 ఉంది. ఒకవేళ నేను డేటా అసెండింగ్ చేసిన అనుకోండి, లార్జెస్ట్ స్మాలెస్ట్ చేసిన అనుకోండి. సో మళ్ళీ మునుగోటి విజయ్ కుమార్ అయితే 4000 లాస్ట్కి వెళ్ళింది కదా. సో అతను 4808. సో మనం డేటా అనేది సార్ట్ చేసినప్పుడు అన్ని కంప్లీట్గా డేటా అంతా సెలెక్ట్ చేసుకొని సార్ట్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు మనకి అక్కడ ఏం చేంజెస్ రాదు. ఒకవేళ అలాగా సార్ 1 minute సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ 4 ఉండింది సార్, ఇప్పుడు 5 వచ్చింది కదా సార్. ఇప్పుడు అన్ని ఇప్పుడు 4, 5 అట్లా ఒక ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు అప్పుడు ఎలా చేస్తాం? ఐ మీన్ ఇప్పుడు ఫస్ట్ ప్రెసెంట్ 4 ఉంది, ఇప్పుడు 59 సార్. ఇప్పుడు పైన 59 ఉంది, నెక్స్ట్ 60 వస్తుంది. అంటే ఒక పర్సన్ 59 తర్వాత 60 ర్యాండమ్ గా ఉన్న వాళ్ళను మనం సపరేట్ చేస్తే 60 లైన్ అంతా ఒక లైన్, 59 అంతా ఒక లైన్, 61 అంతా ఒక లైన్ అలా చేయాలన్నప్పుడు ఎలా చేస్తామని అడుగుతున్నాను. 50ది 60 ఓకే, అది క్లిక్ చేసిన ఓకే. ఇక్కడ 50 అంతా ఒక లైన్, 60 అంతా ఒక లైన్ అలా చేద్దాం అనుకుంటున్నారా? ఓకే రైట్. అలాంటప్పుడు ఓకే ఇది మన ఈ లైన్లో మొత్తం 50ది అండ్ ఈ లైన్లో మొత్తం 60ది అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రైవేట్ టేబుల్ కానీ లేకపోతే బేసిక్ శాలరీ ఎంప్లాయీస్ ఓకే. అయితే ఫిల్టర్ పెట్టేసేయండి. ఫిల్టర్ పెట్టేసి ఇప్పుడు లెస్ దాన్ నెంబర్ ఫిల్టర్ లెస్ దాన్ 60 అంటే బిట్వీన్ కూడా పెట్టచ్చు కదా. 50 to 60 బిట్వీన్ 50,000 60,000 ఓకే. సో ఇలా ఇచ్చేసి ఓన్లీ 50,000 60,000 వస్తాయి. సో దీన్ని ఒక లైన్లో అలా ఒక్కొక్కటి అలా చేయొచ్చు. లేదా ఇంకా కొంచెం ముందు వెళ్తుంటే ఇంకా ఫార్ములాస్ కూడా దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. అంటే మీ రిక్వైర్మెంట్ బట్టి ఇలా ఉండాలనేది. ఇప్పుడు మన సేమ్ బిట్వీన్ టు 40,000 to 50,000 అనుకోండి. 40,000 జెమినింగ్ లో ఉన్నా కూడా ఒక ఆర్డర్ లో జెమినింగ్ లో ఉన్నా కూడా ఇలా తీసుకోవచ్చు. అంటే ఒక లైన్ లో 50,000 60,000 దాంట్లో 40,000. సో ఇలా చేసుకోవచ్చు. అంటే ఇలా నేను ఒక్కొక్కటి విడివిడిగా చేయనక్కర్లేదు. ఇంకా మనకి ముందు వెళ్తుంటే ఇంకా ఫార్ములాస్ వస్తాయి. సో మనం ఒకేసారి కూడా అన్ని కూడా ఒకే మ్యాక్రోస్ ఉపయోగించి కానీ లేకపోతే నార్మల్గా వేరే ఫార్ములాస్ ఫంక్షన్స్ ఉపయోగించి కానీ చేయొచ్చు అనమాట. సో ఇదేనా ఇదే కండి డౌట్? పార్టీ అంతా ఒక సైడ్, 47 46 అంతా ఒక ఆర్డర్ లో వస్తే అలా రైట్ ఓకే అండి. మళ్ళీ రేపు 12 అయింది సార్. రేపు మళ్ళీ సేమ్ టైం కలిసామా 11:15కి. సో నేను వీలుకప్ స్టార్ట్ చేశాను. వీలుకప్ స్టార్ట్ చేసా. ఇప్పుడు ఇవాళ ఏమన్నా అర్థం కాలేదు చెప్పండి ఎవరికైనా. హలో క్లియర్గా ఉంది సార్ క్లాస్. ఓకేనా రైట్.
సో మీ డౌట్స్ అది యాక్చువల్లీ నాది కూడా ఎంఎం బ్యాక్గ్రౌండ్ అనమాట, ఎంఎం అండ్ డబ్ల్యూఎం బ్యాక్గ్రౌండ్. సో మీకు రిక్వైర్మెంట్ ఏవైతే ఉంటాయో ఒకసారి మీరు డిస్కస్ చేసినా కానీ సేమ్ నేను ఎక్సెల్లో ఎలా ఉపయోగపడుతుందో చెప్తాను. సో దానికి కూడా రిలేటెడ్గానే ఉంటుంది. ఓకే అండి. మెటీరియల్ అంటే ఇప్పుడు ఎంఎం అండి చేస్తున్నది మీరు? ఎంఎంఆ? లేదు సార్, ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ సార్. ఎండ్ యూజర్. ఓకే, ఎండ్ యూజర్. ఓకే, SAP ఎండ్ యూజర్ అంటే MB52, VL02N, MMB, MB5B. సో అవి యూజ్ చేస్తారా? టీ కోర్స్ యూజ్ చేస్తారా? ఓకే ఓకే రైట్ అండ్ రైట్. ఓకే అంటే చెప్పండి. వర్క్ చేస్తున్నారా సార్ మీరు రియల్ టైమ్? రియల్ టైంలో వర్క్ చేస్తానండి. సామ్సంగ్ ఇప్పుడు వచ్చేసి సామ్సంగ్ MIS, సౌత్ MIS అనమాట. ఓకే సార్. ఇక్కడ ప్రకాష్ నగర్లో వర్క్ చేస్తాను. మీ వీడియోస్ యూట్యూబ్ లో ఉంటాయా సార్? ఎస్ ఫేస్బుక్లో ఉంటాయి అండి. ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో వచ్చేసి అంత ఎక్కువగా ఉండకపోవచ్చు, బట్ ఫేస్బుక్లో మాత్రం ఉంటాయండి. 40K ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఒక్క నిమిషం అండి, రమేష్ డాట్ అయితా ఉంటుంది. ఒకసారి లింక్ పెడతాం సార్ అది. ఓకే, ఇక్కడ మీకు లింక్ పెట్టేశాను. ఒకవేళ బెటర్ మీరు యూట్యూబ్ నుంచే స్టార్ట్ అవుతాయి. యూట్యూబ్లో అన్ని వీడియోస్ ఉన్నవి. ఒక్క నిమిషం, యూట్యూబ్లో యాక్చువల్లీ ఇది బేసిక్ కాబట్టి మీకు అంత మీ SAP అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, బట్ VLOOKUP, ప్రైవేట్ టేబుల్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది మీకు. ఒక్క నిమిషం, యూట్యూబ్ ఓకే. దీని నుంచి అయితే వీడియోస్ చూడండి. ఓకే సార్. రైట్. ఓకే అండి, మీరు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కాల్ చేయొచ్చు. సేమ్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ అయినా చేయొచ్చు. ఎనీ టైం అవైలబుల్ ఉంటాను.